బ్యాక్ టు న్యూస్. ఎన్నికలకు సరిగ్గా వారం రోజులే టైం ఉంది. దీంతో సమయం లేదు మిత్రమా అంటున్నాయి పార్టీలు. అగ్రనాయకులను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఢిల్లీ నుంచి లీడర్లు గల్లీలోకి వచ్చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇవాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగితే, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో స్పీడ్ పెంచింది హస్తం పార్టీ. కాంగ్రెస్ అతిరథ మహారథులు లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. నాందేడ్ నుంచి నిర్మల్కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు అలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో రాహుల్ సభ ఉంటుంది. ఢిల్లీ వెళ్లే ముందు శంషాబాద్లో కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయాలు, ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఎన్నికలకు 4 రోజుల ముందు ఈ నెల 9న రాహుల్ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు బీజేపీ కూడా ప్రచారంలో స్పీడ్ పెంచింది. తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే రాష్ట్రంపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షోలు, ప్రచారం నిర్వహించారు. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బేగంపేట్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ జిల్లాకు వెళతారు. 3 గంటలకు కాగజ్ నగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 5 గంటలకు నిజామాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 6:30 గంటల సమయంలో హైదరాబాద్ బేగంపేటకు అమిత్ షా తిరిగొస్తారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. వరుసగా 3 బహిరంగ సభల్లో గెలుపుపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ కాంగ్రెస్, బీజేపీకి చెందిన అగ్రనేతలిద్దరూ తెలంగాణకు వస్తుండటంతో ప్రచారం హోరెత్తిపోనుంది. రాహుల్ పర్యటన తర్వాత ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. అలాగే ప్రధాని మోడీ కూడా మరోసారి తెలంగాణకు రానున్నారు.